మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం ఇప్పుడు దేశంలో దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు? ఈసారి నిర్వహించబోయే పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతోంది? పరీక్షా తేదీలను ప్రకటించేందుకు ఇంకెంత సమయం పట్టవచ్చన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రం లీక్ కావడంతో జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2026ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. పరీక్ష తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో పరీక్ష ఎప్పుడు ఉండవచ్చుననే దానిపై నీట్ రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠతో ఉన్నారు. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో గత అనుభవాలను పరిశీలిస్తే తిరిగి నీట్ యూజీ నిర్వహించడానికి నెలన్నర నుంచి 2 నెలల సమయం పట్టే అవకాశముందని స్పష్టమవుతోంది. విద్యారంగ నిపుణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 22.79 లక్షల మంది విద్యార్థులు నీట్ రాశారు. దేశంలో 551, దేశం వెలుపల 14 నగరాల్లో 5432 కేంద్రాల్లో ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించారు. ఇప్పటికే పేపర్ లీకేజ్పై తీవ్ర దుమారం రేగుతున్న తరుణంలో తిరిగి పకడ్బందీగా పరీక్ష నిర్వహించడం అనేది సవాళ్లతో కూడుకున్న విషయమే. ప్రశ్నపత్రం లీక్ అయిన దృష్ట్యా ఇప్పటికే ఎన్టీఏ తయారు చేసిన ఇతర పేపర్లను పరిగణలోకి తీసుకోరని, కొత్తగా ప్రశ్నపత్రం తయారు చేయాల్సి వస్తుందని సమాచారం. పూర్తిగా కొత్త ప్రశ్నాపత్రాల రూపకల్పనకు 2 వారాల సమయం పడుతుందని, రాష్ట్ర స్థాయిలో వివిధ సెట్ల నిర్వహణలో అనుభవం ఉన్న జేఎన్టీయూ, ఏయూ, ఇతర విశ్వవిద్యాలయాల నిపుణులు చెబుతున్నారు. తయారు చేసిన పత్రాలను లక్షల సంఖ్యలో ముద్రించాల్సి ఉంటుంది. అనంతరం పటిష్ట భద్రత నడుమ దేశవ్యాప్తంగా స్ట్రాంగ్ రూములకు చేరవేయాలి. ముద్రించిన ప్రశ్నాపత్రాల రవాణాకు కనీసం వారం రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. మరోవైపు తిరిగి నిర్వహించే పరీక్ష తేదీ ఖరారు చేశాక కొత్త అడ్మిట్ కార్డుల జారీ చేయడానికి, విద్యార్థులు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడానికి 10 నుంచి 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష అయితే ప్రశ్నాపత్రాల ముద్రణ, రవాణా అవసరం ఉండదు. అందువల్ల నెల రోజుల్లో నిర్వహించడానికి ఆస్కారం ఉంది. నీట్ యూజీ ఆఫ్లైన్ పరీక్ష కావడంతో ఆన్లైన్ పరీక్షలతో పోలిస్తే ఏర్పాట్లకు ఎక్కువ సమయం పట్టనుందని తెలుస్తోంది. జేఈఈ, నీట్, ఇతర అర్హత పరీక్షలు వాయిదా పడినప్పుడు, రద్దయినప్పుడు వాటిని తిరిగి నిర్వహించడానికి 2 అంతకంటే ఎక్కువ నెలల సమయం తీసుకున్న అనుభవాలు దేశంలో ఉన్నాయి.